ఆ 2 సినిమాలు ఎలా ఉన్నాయనేది తెలుగు ప్రేక్షకుల కోసం మనం మాట్లాడుకుందాం. మరి ఎలా డీల్ చేశారు అసలు? బ్రహ్మ కల్పిస్తూ నడిపాడు కానీ నిజానికి ఆ స్టోరీ ఏం లేదు. సెకండ్ హాఫ్ పర్లేదు అయితే? సెకండ్ హాఫ్ ఈ ఎమోషన్స్ అన్నీ నడిచినాయి. ఈ ఎమోషన్స్తో సత్యలీల అవధి పరిస్థితి ఏంటి? నెరేటివ్ స్కిల్స్తో మనం సినిమాని డ్రైవ్ చేసేయగలం. కంటెంట్ మీద దృష్టి పెట్టడం లేదు. భరద్వాజ గారు, ఈరోజు సినిమాలు రిలీజ్ అయినాయి, చాలా సినిమాలు, దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయినాయి. అవును. అందుట్లో మీరు ఏ సినిమాలు చూశారు? నేను గోదావరి గట్టు సినిమా చూశాను, తర్వాత సతీ లీలావతి అని. సరే, ఆ 2 సినిమాలు ఎలా ఉన్నాయి గారి టైటిల్. సరే, ఆ 2 సినిమాలు ఎలా ఉన్నాయనేది తెలుగు ప్రేక్షకుల కోసం మనం మాట్లాడుకుందాం. ముందుగా గోదావరి గట్టు చెప్పండి, ఎలా ఉంది? గోదావరి గట్టు సినిమా ఒక విలేజ్ లవ్ స్టోరీ. ఓకే. ఆ విలేజ్ లవ్ స్టోరీలో పిల్లల పెంపకాల మీద కొంత చర్చ జరిపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుభాష్ చంద్ర. ఆ ప్రయత్నంలో భాగంగా ధైర్యంగా పిల్లలు తమ మనసులో అభిప్రాయాలు తల్లిదండ్రులతోనే షేర్ చేసుకునే వాతావరణం కల్పించాలి ఇళ్లల్లో. అలా లేకపోతే పిల్లలు ఇంకెక్కడో వేరే అవుట్లెట్ వెతుక్కునేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు మీకు వాళ్ళ విషయాలు తెలియక మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. కాబట్టి కొంచెం డెమోక్రటిక్గా ఉండండి పిల్లలతో అనేది ఒక సందేశం చెప్పాలనుకున్నాడు ఆయన. ఓకే, లైన్ ఓకే, బాగానే ఉంది లైన్. మరి ఎలా డీల్ చేశారు అసలు? అలా అనుకుని క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు. అందులో జగపతి బాబు గారి క్యారెక్టర్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. శ్రద్ధ తీసుకుని ఆ క్యారెక్టర్లో అతను అనుకున్నటువంటి దాన్ని మించినటువంటి గంభీరతను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి కొంచెం మిస్టీరియస్గా నడిపాడు ఆ క్యారెక్టర్ని. అంటే దానికి ఏదో ఉంది వెనకాల స్టోరీ అనేటువంటి భ్రమ కల్పిస్తూ నడిపాడు కానీ నిజానికి ఆ స్టోరీ ఏం లేదు. ఓకే. అలా నడిచిపోతుంది అంతే గంభీరంగా ఆ క్యారెక్టరు. జగపతి బాబు చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు క్యారెక్టర్ని. అంటే అన్ని వేరియేషన్స్లోనూ చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళాడు. ఒక తండ్రిగా కూతురు పట్ల ప్రేమగా ఉండటము, అలాగే లైలా ఈ సినిమాలో జగపతి బాబు గారి పేరుగా యాక్ట్ చేసింది, హీరోయిన్ మదర్ క్యారెక్టర్లో. వీళ్ళ పేరు చాలా బాగుంది, పేరు బాగుంది. నిజానికి ఇంకొంచెం వాళ్ళకి అవకాశం కల్పించి ఉంటే బాగుండేది కథలో అనేది నేను ఫీల్ అయింది. ఓకే. ఆ 2 క్యారెక్టర్లకి. కానీ అలా అల్లుకుంటూ వెళ్ళిపోయాడు. కామెడీ మీద నడపాలి అనేది డిసైడ్ అయ్యాడు డైరెక్టర్. ఓకే. తను చెప్పదలుచుకున్న అంశం మొత్తాన్ని సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో రన్ చేయించాలి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే పద్ధతిలో నడపాలనుకున్నాడు. కొత్త హీరో హీరోయిన్స్ ఇద్దరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ పెర్ఫామ్ చేశారు. నిజానికి అతను సుమంత్ ప్రభాస్. అవును, ఆల్రెడీ మేము ఫేమస్ అన్న సినిమా చేశాడు. అవును, చేశాడు. అతను డ్యాన్సులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు. ఆటో డ్రైవర్ క్యారెక్టర్. అలాగే సీన్స్ చాలా ఎమోషనల్గా అయితే తీయగలిగాడు. ఎమోషన్ ఉన్నటువంటి సన్నివేశాలని ఎమోషనల్గా తీయటంలో సక్సెస్ అయ్యాడు. మేకర్గా అతని టాలెంట్ ఉంది డైరెక్టర్కి. కాకపోతే తను స్కీమ్ చేసుకున్న పద్ధతిలో అక్కడ సన్నివేశాల్లో నుంచి ఆ మేరకు ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం దగ్గర కొంత నత్తనడక నడిచింది. చాలా సన్నివేశాలు అంటే రొటీన్ అయిపోయినాయి. ఓకే. లాగ్ అనిపించినాయి కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో. టోటల్ కంటెంట్ సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ పర్లేదు అయితే? సెకండ్ హాఫ్ ఈ ఎమోషన్స్ అన్నీ నడిచినాయి. ఈ ఎమోషన్స్తో సెకండ్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం ఎలిమెంట్ తీసుకొని ఉండాల్సింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు. అయితే ఆ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్తో ఉండేటువంటి కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ దగ్గర కొంత గందరగోళం కనిపిస్తుంది. అది అలా కాకుండా చేసుకుంటే బాగుండేది. ఓకే. అలా 2-3 మిస్టేక్స్ జరిగినాయి సినిమాలో. మిగిలింది ఓవరాల్గా పర్వాలేదు అనుకునే కథే. అంటే రొటీన్ కథ, అందరికీ తెలిసిన నేరేషనే. ఓకే. ఓ పల్లెటూరు నేపథ్యం, ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకి ఏదో ఒక బలమైన హర్డిల్ ఉండాలి. ఆ బలమైన హర్డిల్ ఏమీ కనిపించదు సినిమాలో. హర్డిల్ ఏం కనిపించదు. చిన్న ఎమోషన్ గొడవ. అంటే ఆ అమ్మాయి పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది, ఇది హర్డిల్ అవుతుందేమో, ఇది హర్డిల్ అవుతుందేమో అని. అవేవి కాకుండా అలా నడిచిపోతూ ఉంటుంది కథ.
ఇది కొంచెం ఇంకొంత డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకోవాల్సింది సో సినిమా. గోదావరి గట్టు పైన అనేది సినిమా యావరేజ్గా యావరేజ్ సినిమా అంటే ఒక మోస్తరు సినిమా, అంతకు మించి చెప్పుకోదగ్గ ఏం లేదు. ఓకే. సతీలీలావతి పరిస్థితి ఏంటి? సతీ లీలావతి కంపారిటివ్గా గోదావరి గట్టు మీదతో పోలిస్తే కొంచెం డౌన్ ఫాల్లో నడిచిన సినిమానే సతీలీలావతి. సతీ లీలావతి. ఇదే మీరు ఎవరైతే అన్నారో అది ఇంకా డౌన్ ఫాల్ అంటున్నారు, బిలో ఎవరైనా అనమాట. బిలో ఎందుకని అట్లా? అంటే ఏంటి అసలు చెప్పదలుచుకున్న అంశం విషయం లేకుండా సినిమాలు తీయటం అనేది జరుగుతోంది అనిపించింది నాకు. ఓకే. అంటే నెరేటివ్ స్కిల్స్తో మనం సినిమాని డ్రైవ్ చేసేయగలం ఆర్టిస్టులను పెట్టుకుని అని ఈ ఇతర ఎలిమెంట్స్ మీద వెళ్ళిపోతున్నారు తప్ప కంటెంట్ మీద దృష్టి పెట్టడం లేదు. ఓకే. ఒక చిన్న పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద ఒక 10 క్యారెక్టర్లను అలా అల్లేసి మనం సినిమా తీసేస్తే జనం చూసేస్తారు అనేటువంటి భ్రమకి గురవుతున్నారు. అలాగే తాతినేని సత్య డైరెక్టర్ ఈ సినిమాకి. తను గతంలో భీమ్లీ, కబడ్డీ జట్టు ఇలాంటి సినిమాలు చేశాడు. ప్రకాష్ రావు గారి మనవడు, టిఎల్వి ప్రసాద్ గారి కొడుకు. ఈ వారసత్వం ఉంది ఆయనకి, దర్శకత్వ వారసత్వంలో నుంచి వచ్చిన కుర్రాడే. వీళ్ళు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? లావణ్య త్రిపాఠి ఆవిడ ఒక రకంగా కంబ్యాక్ మూవీ అని చెప్పారు. ఆ కంబ్యాక్ మూవీ ఆవిడ ఆ క్యారెక్టర్ మేరకు ఓకే బాగా యాక్ట్ చేసింది ఆవిడ. మిగిలిన ఆర్టిస్టులందరూ నరేష్ బాగానే చేశాడు. ఓకే. నరేష్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగానే పెర్ఫామ్ చేయగలిగాడు తన పాత్ర పరిధి మేరకు. ఇక మిగిలిన కమెడియన్స్ చాలామందిని పెట్టారు, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ ఎవరికి వారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ పరిధిలో వెళ్ళిపోయారు. ఒక రేసీ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది సినిమా అనేది ఇలాంటివేవో అలా భ్రమింపజేశాడు, కానీ అదేది లేదు సినిమాలో. ఓకే. అందుకని ఒక ఏదో మిస్టీరియస్ కథ అనుకున్నారు, కానీ అది కూడా ఏమీ కాదు. ఓకే. చాలా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన సినిమాగానే చూడాలి. ఓకే. 2 సినిమాలు మీరు చూడటం జరిగింది అయితే? 2 సినిమాలు నేను చూశానండి. అయితే 2 సినిమాలు కూడా అప్ టు ది మార్క్ లేవు. అదే